విజయనగరం జేఎన్టీయు కాలేజీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎన్నో ఆశలు, ఎన్నో కలల కన్నా యువకుడు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్ళి చూస్తే జేఎన్టీయు కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ ట్రిపుల్ చదువుతున్నాడు. ఇదే క్రమంలో క్షణిక ఆవేశంలో ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దీనికి అంతా ప్రేమ వ్యవహారమే కారణం అంటూ కూడా కొన్ని కథనాలు ప్రూఫ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన పోలీసులు కూడా ఇప్పటికే పూర్తిగా ఒకవైపు అయితే దర్యాప్తు అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే బాడీ కూడా విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి మార్చురీ వద్ద అయితే ప్రస్తుతానికైతే బాడీ అయితే ఉంది. దీనికి ఇప్పటికే అన్ని రకాలుగా పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక విధంగా చూసుకోవాలంటే అబ్బాయి కూడా చాలా చక్కగా చదువుతాడు, చాలా మంచివాడు అంటూ కూడా తోటి స్నేహితులతో పాటు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే మనం ప్రస్తుతానికి అయితే చూడవచ్చు, పోలీసులు ఇచ్చినటువంటి కథనాల ప్రకారం కనుక చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అక్కయ్యపాలెం రామచంద్ర నగర్కు చెందినటువంటి ఒలిశెట్టి వెంకట ఉదయ్గా చెప్తున్నారు. చూసుకుంటే చాలా చిన్న వయసు, 20 సంవత్సరాల యువకుడు, ఇంజనీరింగ్ 2వ సంవత్సరం ట్రిపుల్ అయితే చదువుతున్నాడు అంటూ ఒకవైపు ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు నమోదు చేస్తారు, దీని పట్ల చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఆ జేఎన్టీయు కాలేజీకి సంబంధించినటువంటి ఆ ఫ్యాకల్టీలు అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ప్రస్తుతం మార్చురీ దగ్గరే ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యాచరణలు కూడా ఒకవైపు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా చూస్తూ ఉంటే ఆ హ్యాంగింగ్కి సంబంధించింది కూడా ఒకవైపు ముందుగానే ఒక అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఒక ఫోటో కూడా, అంటే దానికి సంబంధించిన డయాగ్రామ్ కూడా వేసి ఇలా ఉంటుంది, నేను చనిపోయిన తర్వాత నా చెయ్యి మీరు పట్టుకోవాలి అంటూ కూడా అమ్మాయితో చాటింగ్ చేసినట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కొన్ని స్క్రీన్ షాట్లు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. లాస్ట్ టైంలో చూసుకుంటే చనిపోయే ముందు కూడా స్టేటస్ కూడా పెట్టాడంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆ స్టేటస్లో కూడా నేను చనిపోతున్నాను, ఖచ్చితంగా నన్ను అపార్థం చేసుకోవద్దు అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఆ తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం నా కొడుకు ఎంతో ప్రయోజకుడు అవుతాడు అనుకునే టైంలో ఆ తల్లిదండ్రులకి ఈరోజు తిరిగిరాని లోకానికి ఆ కొడుకు వెళ్ళిపోవడంతో ఏమి చెయ్యాలో తోచినటువంటి పరిస్థితిలో చూస్తూ ఉంటే అక్కడ తల్లిదండ్రులు అలాగే ఆ బంధువులు అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళతో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా అయితే ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ బ్యాచ్ అనుకుంటాం. మీరంతా చూస్తూ ఉంటే ఏం చెప్తారు, ఏంటి మీతో పాటు ఉన్నారు కదా, ఓకే, చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఈ టైంలో మేమేం మాట్లాడలేము అంటే అదే ఇబ్బంది అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే చూస్తూ ఉంటే వీళ్ళంతా కూడా ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేవలంగా ఇక ప్రేమ వ్యవహారంతోనే ఈ విధంగా జరిగిందంటూ ఒకవైపు అయితే చెప్పుకొస్తున్నారు. దీనిపైన ఆ తల్లిదండ్రులు కూడా ఏం మాట్లాడతారో ఒకసారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఉదయ తాలూకా అమ్మమ్మ కూడా ఉన్నారు, అమ్మ ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, మామయ్యలు ఉన్నారు, ఆ బంధువులంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి అడుగుదాం. అమ్మ, బాబు ఎలా ఉండేవాడు? చూస్తూ ఉంటే ఎంతో ప్రయోజకుడు అవుతారు అనుకున్నారు, ఇలా జరిగింది. నాకు మాట నా బాబు మంచి బాబు అమ్మా, ఏటైందో తెలియట్లేదు బాబు. మాకు కబురు రాగానే అక్కడి నుంచి వచ్చేసామంతే. ఏటైందో నా బాబు బాగా చదువుకున్న పిల్ల, బాగా గ్యాంగ్ వచ్చిందని నా బాబుకి. మంచి పిల్లడు, ఎందుకు ఇలాగ అయిందో మాకు తెలియట్లేదు నాయన. అంటే మీతో పాటు ఇంటి దగ్గర ఎలా ఉండేవాడు? ఇంట్లోని సరదాగా బాగానే ఉండేవారు బాబు. వారానికో 2 వారాలకో మా ఇంటికి వచ్చిన పిల్లలతో, మా బాబాలు పిల్లలు వీళ్ళు కలిపి సరదాగా పిల్లలందరూ ఇద్దులాడుకొని ఉండేవారు. ఆ రోజంతా ఉండి మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, తెల్లారు మళ్ళీ కాలేజీకి వచ్చేవాడు ఇక్కడికి విజయనగరంకి, అంతే. అంటే మీకు సమాచారం కాలేజీ వాళ్ళు ఇచ్చారా, పోలీసు వాళ్ళు ఇచ్చారమ్మా బాబు ఇలా చనిపోయారని? సార్ ఏమో నాన్నగారికి ఎలాగ అందిందో తెలీదు. మేము అక్కడ వీళ్ళేమో అక్కయ్యపాలెం ఉంటారు, మేము బీచ్ రోడ్ జాలరపేటలో ఉంటాం. అమ్మమ్మ వాళ్ళం కదా, అక్కడికేమో పిల్లడికే ఫోన్ చేశారు, మాకు తెలియలేదు. పండగ కదా సున్నాలు వేసుకుంటున్నాం. ఫోన్ చేస్తే ఈ బాబు ముందు వెళ్ళిపోయాడు.
తర్వాత అమ్మ మీరు అందరూ ఇంటికి వచ్చి అక్కడికి రండి బాబు దగ్గరికి అని మా పెద్ద బాబు చెప్పాడు. చెప్తే ఏమమ్మా అని అప్పుడే నా గుండె జారిపోయింది. అందరినీ వచ్చి ఇమ్మంటున్నారు ఏటమ్మా తాళం వేసుకొని అనేసి అంటే చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదంటే అబ్బాయి వాళ్ళ నాన్నగారు పిల్లలు ఏటి అనుకొని గబగల ఆటో ఎక్కిపోని మా కోళ్ళు నేను మా అబ్బాయి మా ఆయన అక్కయ్యపాలెం వచ్చాం. రాబోడికి ఈ అమ్మకి తెలీదు, ఎదురు మా గురించి చూసుకో పండగకాలు చెప్పడానికి వచ్చారు వీళ్ళందరూ వచ్చేసారు అనుకుంటున్నాను. ఏమో వచ్చారో అంతే అమ్మ సీనుబాబు ఫోన్ చేశారమ్మ రమ్మంటున్నారు అని. అన్నయ్య ఏమో ఏ కొబ్బరో తెలియలేదు, వదినేమో గబగల తాళం ఇచ్చేసి తీసుకొచ్చేసింది అనేసి నేను చెప్పాను. చెప్తే అప్పుడేమో ఈ పిల్లడు గొంతులో మాట రావట్లేదు మా అల్లుడికి ఇలా ఆయనకి అలా ఆయనకి ఆ రోడ్డు మీద గేడిదారు కిందన గేడిదారు ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ గురించి ఏది పిల్లందుకేమో మరి మాట్లాడుతుంటే బాబు అక్కడ సీనుబాబు ఆ కిందన ఉన్నాడు పిలు అని అంతే. అప్పుడు మా బాబు వచ్చి పిలిచాడు. పిలిస్తే ఏడు సీనుబాబు రమ్మన్నావు, నువ్వు కళ్ళంట్లో నీ రక్తం చొక్క నీళ్ళు లేవు, రక్తముని ఇలాగున్నావేటి, నాకు టెన్షన్ వచ్చేసింది బాబు. ఏం బాబు అంతే చెప్పనాక అప్పుడు అన్నాడు ఊరేసేసుకున్నాడంట, ఫోన్ వచ్చింది అన్నాడు. మరి పిల్ల అక్కడ పడిపోతే ఎవరు లేరు కదా ఎత్తులోళ్ళు అనుకుని అద్దెకున్నారు అక్కయ్యపాలెం. అలాగని చెప్పలేదు కానీ ఈ పిల్లకి అమ్మ అలాగ అంటానేసి మరి ఇంకేంటి గోలు అనుకొని ఆటో కట్టుకొని ఇక్కడికి వచ్చాము మేము. వచ్చినప్పటికి ఇలాగ ఉన్నది అనేసి చెప్పారు అంతే. నాకేటో సరిగ్గా అర్థం అవ్వదు, టెన్షన్ మీద బుర్ర కూడా మాటలు మీరు అన్ని మాటలు నాకు వినిపించవు. నా మనసులో బుర్రలో కలిగిందే మీకు చెప్తుంటాను అంతే. నాకు అలాగే ఉంది బాబు. ఏటి చెయ్యాలో తెలియకట్టు దానికి వెనక తిక్కిరేకంట అయిపోయింది. ఒక కొడుకు మా అమ్మకి వెళ్ళిపోయిన దానికి ఏటి చెయ్యాలో నాకు తెలియట్లేదు బాబు. అంతే. వచ్చి శుక్రవారం వచ్చి శనివారం ఉండి ఆదివారమే వచ్చాడు. న్యూ ఇయర్కి వస్తానంటే అమ్మ శనివారం వస్తానమ్మా మళ్ళీ ఎందుకని వచ్చి ఆడంత పెరిగాడు కాదమ్మా, చదువుకుంటున్నాడు. అడిగి ప్లాన్స్ ఎక్కువ ఏది చేయాలి ఎలాగ ఉండాలని వాళ్ళ అక్కకు కూడా ఏదో చెప్తాడు. అయిపోయింది పోయాడు. అమ్మ చేయండి యూనివర్సిటీలో సీట్ వచ్చిందమ్మా, అంతేనమ్మా చదువుకుంటానమ్మా, బాగా చదువుకుంటానమ్మా, మంచి మార్కులు కొద్ది. ఆ అమ్మమ్మ అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తూ ఉంటే ఒక్కగానొక్క కొడుకు ఈరోజు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయేసరికి తీవ్ర క్షోభకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తల్లి కూడా చూడవచ్చు తీవ్ర ఆవేదనతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మాకు ఎంతగానో సహకరిస్తారు, మా వెనక వెన్నుదన్నుగా ఉంటుంటారు, అదేవిధంగా మంచిగా సెటిల్ అవుతారు, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు అనుకున్నటువంటి కొడుకు ఈరోజు మాకు కనిపించకుండా పోయాడంటే ఆ యొక్క బాధ వర్ణతీతంగా కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు ఆ అమ్మమ్మని అలాగే ఆ తల్లిని చూస్తూ ఉంటే మనకైతే తెలుస్తూ ఉంది. ఆ తల్లి కూడా పూర్తిగా మాట్లాడలేనటువంటి పరిస్థితులు, ఎందుకంటే పూర్తిగా తీవ్ర క్షోభకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒకవైపు చూస్తూ ఉంటే ఈ యొక్క సంబంధించినటువంటి పంచనామా కూడా పూర్తిగా ఒకవైపు అయితే నమోదు చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఒకవైపు పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటిది ఆ పంచనామాన్ని కూడా ఎంటర్ చేసుకుంటున్నారు. అలాగే దీనికి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కటి అంటే అన్ని కార్యాచరణ కూడా పూర్తిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన పంచనామాలన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి దానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ కూడా చేస్తూ ఉంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరం JNTU కాలేజీలో జరిగినటువంటి ఈ యొక్క ఘటనపై ఆ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.